జడ్జి గారు, నేను మాట్లాడచ్చా? నాకేం తెలియదండి. వాడిని నమ్మకండి. వాడిని నమ్మొద్దు. వాడిని నమ్మకండి. వద్దండి. వాడిని నమ్మొద్దు. నువ్వెవరు? నేను శ్రావణి భర్తను. ఈ కేసుకి సంబంధించి ముఖ్యమైన వ్యక్తిని, సుబ్రహ్మణ్యాన్ని. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పు. ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఏడవటం? అందరూ అనుమానించారు, నేను కూడా నిన్ను అనుమానిస్తాననుకుంటున్నావా? నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? నేనుండగా నువ్వు ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. తలెత్తుకొని నిలబడు. ఏడవడం ఆపు శ్రావణి, కళ్ళు తుడుచుకో. ఏడవద్దు శ్రావణి, ప్లీజ్. నేను వచ్చేసాను కదా, ఇంకేడవద్దు. కళ్ళు తుడుచుకో ప్లీజ్. జడ్జి గారు, ఇప్పుడు మీరు చూశారు కదా, నేను కనబడగానే జరిగిందంతా మర్చిపోయి తనను కాపాడగలిగేది నేను ఒక్కనే అనుకొని నా దగ్గరికి ఎలా పరిగెత్తుకొచ్చిందో అది తన నమ్మకం. అలాంటిది నాకు ద్రోహం చేస్తుందా? నన్ను చంపాలని చూస్తుందా? తప్పు చేసింది నేను. తల్లి తండ్రి అన్నీ నేనే చూసుకుంటానని తనకు మాటిచ్చి దిక్కులేని దాన్ని చేసి వెళ్ళి హాయిగా హాస్పిటల్లో పడుకున్నాను. మంచి చెడు ఉన్న ఈ లోకంలో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళని, ఒకరికొకరు సాయంగా ఉంటారని నమ్మటం నేను చేసిన తప్పు.
నా అనుకున్న నా కుటుంబం అదిగో ఆ రంగనాథం శ్రావణిని ఇంత హింస పెడతాడనుకోలేదు. ఎదుటి వాళ్ళ మొహం చూస్తూ గట్టిగా మాట్లాడటం కూడా తెలియదు తనకి. అలాంటి అమాయకురాలకి ఇలాంటి కష్టాలు ఎందుకో తెలియటం లేదు. ఎందుకు వీళ్ళంతా ఆమెను చిత్రవద పెడుతున్నారు? జడ్జి గారు, ఆ రంగనాథంతో మాట్లాడటానికి అనుమతించాల్సిందిగా తమని ప్రార్థిస్తున్నాను. ప్రొసీడ్. రంగనాథం, రంగనాథం, రంగనాథం. ముఖం వంక సూటిగా చూసే ధైర్యం లేక సిగ్గుతో తలదించుకున్నావు కదూ? కొన్నాళ్ల ముందర హాస్పిటల్లో మనిషా శవం అన్న స్థితిలో పడున్నావు, గుర్తుందా? ఏంటి, జ్ఞాపకం ఉందా లేదా? అవును జడ్జి గారు, నిజమే. జడ్జి గారు, ఎందుకు ఇతను మృత్యుతో పోరాడాల్సి వచ్చిందో తెలుసా? ఓ అమ్మాయి తన మాన ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఇతను తల పగలగొట్టింది. అలా కొట్టింది ఎవరో కాదు సార్, నా భార్య. ఈ అమ్మాయి అతను తల పగలగొట్టింది. ఇతను తన వయసులో సగం వయసున్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. డబ్బు ఆశ చూపించి వీళ్ళ పెద్దవాళ్ళతో సంబంధం మాట్లాడుకున్నాడు. మేకవని పులిలా నటించాడు. కానీ అసలు రూపం బయటపడకుండా ఉంటుందా సార్? వీడి దుర్మార్గం అలాగే బయటపడింది. ఇతను నైజం తెలిసి శ్రావణి ఆ పెళ్లికి నిరాకరించింది. ఆ అక్కస్తో ఈమె చెల్లె లలిత మైనర్ పెళ్లికి రేటు కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు వీళ్ళ వాళ్ళు ఎవరూ అంగీకరించకపోవడంతో తనకింక పెళ్లి జరిగే ఛాన్స్ లేదని శ్రావణిని బలాత్కరించబోయి ఆమె చేతిలో చావు దెబ్బతిన్నాడు. సార్, నా క్లయింట్ నితను. మీరు ఆగండి. యు మే ప్రొసీడ్. నువ్వు ఆమె మాన ప్రాణాలని దోచాలని చూసావు. కానీ తను నీ ప్రాణం పోతుంటే మానవత్వంతో సహాయపడి నీ ప్రాణాలు కాపాడింది. అప్పుడు నువ్వేమన్నావు? మరో జన్మ ప్రసాదించిన తల్లి అన్నావు. నీ నోటితోనే అమ్మ అన్నావు. అన్నావా లేదా? నిజం చెప్పు. తల్లితో సమానం అన్నవాడివి మళ్ళీ ఎందుకు ఇలా అవమానించావు? మీ అమ్మతో నువ్వు కాపురం చేస్తావా? చెప్పు, మీ అమ్మతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? సుబ్రహ్మణ్యం, వద్దు సుబ్రహ్మణ్యం, అలాంటి మాటలు మాట్లాడుకు ప్లీజ్. దేనికి ప్లీజ్? తల్లితో సమానం అని చెప్పిన వాడివి తల్లితో అలాంటి ఫోటోలు దిగటానికి సిగ్గుగా లేదు నీకు? మంచివాడిగా మారినట్టు నువ్వు నటించిన నటనకు నేను మోసపోయాను. అందుకే నా మీద దాడి జరిగినా నేను నిన్ను అనుమానించలేకపోయాను. నాకే అనుమానం రానంతగా నటించావు. పాపం శ్రావణి నిన్నెలా కనిపెట్టగలదు?
సాయం చేస్తాననగానే నిన్ను నమ్మి మోసపోయింది. ఇదిగో ఇలా నలుగురిలో తలదించుకొని నిలబడే పరిస్థితి వచ్చింది. ఎంత బాగా నమ్మించి గొంతుకోసావు. శ్రావణి మీద పగబట్టావు. కక్ష సాధించాలనుకున్నావు, సాధించావు. అంతే కదా? అదేగా నీలో ఉన్న కసి, కోరిక. కేవలం ఫోటోలు చూసి నేను శ్రావణిని అనుమానించి వదిలేస్తాననుకుంటే అది నీ వెర్రితనమే అవుతుంది. ఈ ఫోటోలే కాదు, నువ్వు నిజంగా శ్రావణితో తప్పుగా నడుచుకున్నానని చెప్పినా కూడా నేను శ్రావణిని వదిలిపెట్టను. నువ్వు శరీరాన్ని చెడగొట్టగలవేమో కానీ నా మీద పెట్టుకున్న ప్రేమని, ఆపేక్షని, ఆశని నువ్వు ఎప్పటికీ పాడు చేయలేవు. శ్రావణి సుబ్రహ్మణ్యం భార్యాభర్తలు అవ్వాలన్నది ఈ జన్మలో రాసిపెట్టుంది కాదు, అది జన్మ జన్మల బంధం. అందుకే నీకు నిశ్చయమైన అమ్మాయి, నాకు నిశ్చయమైన అమ్మాయి తప్పిపోయి మేం పెళ్లి చేసుకోగలిగాం. మా ప్రేమ బెదిరిస్తానో కత్తితో నరికితేనో వేరయ్యేది కాదు. ఈ విషయం నీ ఒక్కడికే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ అందరికీ కలిపే చెప్తున్నాను. ఆస్తి అంతస్తు ఉంది కదా అని ఓ ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం అంత ఈజీ కాదు. అందరిలో శ్రావణిని తలెత్తుకోకుండా చేస్తే దిక్కులేక నీ కాళ్ళు పట్టుకుంటుందనుకోవటం తప్పు. కాళ్ళు పట్టుకోవాల్సింది శ్రావణి కాదు, ఇంత నీచంగా ప్రవర్తించే నువ్వు. తల్లి లాంటి వాళ్ళని కోరికగా చూసే నువ్వు, ఏడ్చే వాళ్ళని ఏమార్చి కోరిక తీర్చుకోవాలనుకునే నువ్వు మనిషివి కాదు, మృగం కంటే హీనం. అందరూ ఒకసారి అతను చూడండి. అతను మర్యాదస్తుడు కాదు, నిలువెల్లా విషం నిండుకున్న కిరాతకుడు. నిజంగా అవమానంతో తలదించుకోవాల్సింది శ్రావణి కాదు, నువ్వు. దొంగతనానికి డాబు సరి వేసుకున్న నిన్ను ఇంకెవరు గౌరవించరు, మొహం మీద ఉమ్మేస్తారు. ఈ క్షణం నుండి సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల నీ ఇంటికొచ్చి మరీ ఉమ్మేసిపోతారు. పశువు కంటే హీనంగా ప్రవర్తించే నువ్వు అనాథల దిక్కులేని చావు చేస్తావు, పురుగులు పడి చేస్తావు. ఇంక నన్ను వదిలే ప్లీజ్. అయ్యా జడ్జి గారు, నేను కొన్ని నిజాలు కోర్టు వారికి తెలియజేయాలి, అనుమతిస్తారా? చెప్పండి. శ్రావణి అభం శుభం తెలియని అమాయకురాలు. తను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు ఎరగదు. పాపం ఆమెను మోసం చేసి నేనే ఆ ఫోటోలు తీశాను. ఆ విడాకుల అప్లికేషన్లో కూడా తన్ని మోసం చేసి సంతకాలు చేయించుకున్నాను. శ్రావణి మీద కోపంతోనే ఈ తప్పులన్నీ చేశాను. నేను చేసింది పాపం, క్షమించరా నేరం. చేసిన తప్పుకి శ్రావణిని క్షమాపణలు అడుగుతున్నాను. ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే సుబ్రహ్మణ్యం మీద హత్యా ప్రయత్నం చేసింది నువ్వేనా? అది మాత్రం నేను కాదు సార్. నిజానికి నేను అతన్ని చంపాలనుకున్న మాట మాత్రం నిజమే, కానీ ఈ దాడి చేయించింది మాత్రం నేను కాదు. ఎవరో కూడా నాకు తెలీదు. ఆ చేసిన వాళ్ళు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, ఆ శిక్ష కూడా నాకే విధించండి, సంతోషంగా అనుభవిస్తాను. ఈ కేసులో రంగనాథం అనే నిందితుడు తాను చేసిన నేరాన్ని తానే ఒప్పుకున్న మీదట శ్రావణిని నిర్దోషిగా విడుదల చేయడమైనది.
మీద దాడి చేసిన వారెవరో కనిపెట్టమని రంగనాథాన్ని పూర్తిగా విచారించి వివరాలు సేకరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడమైనది. అనుమానించేలా ఆధారాలు కనిపించినా వాటన్నిటిని తోసిపుచ్చి తన భార్య మీద ఎంతో నమ్మకం ఉంచి తానే స్వయంగా వాదించి వారి భార్య తరపున పోరాడి ఆమెకు గౌరవం కల్పించిన సుబ్రహ్మణ్యాన్ని న్యాయస్థానం అభినందిస్తుంది. ఆమె చేత మోసపూరితంగా వేయించిన విడాకుల దరఖాస్తును రద్దు చేస్తున్నాను. భార్యాభర్తల బంధం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుందని, బలంగా ఉంటుందని శ్రావణి సుబ్రహ్మణ్యం నిరూపించారు. ఆదర్శప్రాయంగా ఉంటారని భావిస్తూ తీర్పు సారాంశాన్ని తెలియజేయడమైనది. ది కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఎదను కలకలిగే కనులు చెమరించే హృదయంలో మౌన రాగం కన్నీటిలో అలల గానం అనురాగం తేని స్నేహం ఎదనిండే ప్రళయమే అమ్మ శ్రావణి, బాబు సుబ్రహ్మణ్యం, రే కంగ్రాచులేషన్స్ రా. నా పూజలు ఫలించాయమ్మా. అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. ఏమండి వెళ్దాం. రే జాగ్రత్తగా లేవురా, చెయ్యి ఇటేరా. ఇది ఏదో